తెలంగాణ అటవీశాఖ అభివృద్ధి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించి మొట్టమొదటిసారిగా గురువారం భద్రాచలం ఇచ్చేసిన పోదం వీరయ్యకు కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీగా స్వాగతం పలికారు. భద్రాచలంలో పోదం వీరయ్యకు ఆహ్వానమిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. దేంట్లో అండి మావాడు మీరు మొబైల్ తప్పండి నాకు మరి తప్పకుండా అందరూ వస్తారు మరి కొంచెం ముందు ఫోటోలు అందరు దిగొచ్చు ఒకసారి జరగాలి జరిగితే
ఈనాటి ఆహ్వానాలతోటి మీ అందరి యొక్క ఆశీస్సులతోటి ఆశీర్వాదంతో శ్రీ సీతారామచంద్ర స్వామి యొక్క దీవెనలతోటి ఈరోజు మీ అందరి ముందు ఈ జిల్లాలో ఎన్ని ఇబ్బందులు పడ్డాం, ఎన్ని కష్టాలు పడ్డామో మీ అందరికీ తెలుసనే విషయాన్ని మరోమారు మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు తమ్ముడు ఈనాటి మన సభ అధ్యక్షులు మన నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా వెంకట్రావు గారికి, అదేవిధంగా మరో తమ్ముడు మన సోదరుడు వైరా ఎమ్మెల్యే తమ్ముడు మన రామదాసు నాయక్ గారికి, అదేవిధంగా తమ్ముడు మన జిల్లా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యుడు మరి సీతారాము నాయక్ గారికి, మన సీతారాము గారికి, అదేవిధంగా మా అంకులు మా మామగారు మన డాక్టర్ చంద్ర సంతోష్ గారు, మన పట్టణాధ్యక్షుడు అన్నగారు శ్రీనివాసరావు గారు, అదేవిధంగా అన్నగారు పెద్దలు మన ఎమ్మెల్యే మాజీ బాలసాని లక్ష్మీనారాయణ గారు, పెద్దలు గౌరవనీయులు అన్నగారు ధర్మారావు గారు, అదేవిధంగా అన్నగారు పెద్దలు దుర్గా ప్రసాదరావు గారు, అదేవిధంగా సోదరిమణి మాతో ఈ జిల్లాలో అన్ని కార్యక్రమాలలో పాల్పంచుకొని మంచిలో చెడ్డలో కష్టాలలో సుఖాలలో పాల్పంచుకున్నటువంటి సోదరిమణి మన దేవి ప్రసన్న గారికి, అదేవిధంగా ఎదుగు మీద ఉన్నటువంటి నా సోదరులందరికీ, మన ఎస్పీటీసీ గారికి, అదేవిధంగా పిసిసి మెంబర్లకు, మన టీడీపీ పార్టీ నాయకత్వానికి అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ముఖ్యంగా ఈరోజు మనమందరం కూడా మీరు ఇచ్చినటువంటి ఆధారాభిమానానికి నేను చాలా ముగ్ధుడైనా. అంతేకాకుండా వీరందరూ కూడా ఎంతో కష్టపడి ఎంతో శ్రమకోర్చి ఈ 3 గంటలు ఇక్కడ ఉంది. మరి ఏది మన గోదావరి బ్రిడ్జి నుండి మన ఎక్కడికి మన చర్ల పంచనాలైనటువంటి కేకే పంచనాలకు రావడం మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ, అదేవిధంగా పాత్రికేయ మిత్రులు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మనం అందరం ఈ నియోజకవర్గ అభివృద్ధికి మన రాష్ట్రంలో గవర్నమెంట్ ఉంది. పెద్దలు చెప్పారు, మన బాలసాని లక్ష్మీనారాయణ గారు, వారికి కూడా సంపూర్ణమైన అవగాహన ఉంది. జిల్లా మీద ఉంది, మన నియోజకవర్గం మీద ఉంది, ఖమ్మం జిల్లా మీద ఉంది, రాష్ట్రం మీద కూడా వారికి అవగాహన ఉంది. మనం అందరం కలిసి మన నియోజకవర్గ అభివృద్ధికి మంచి చేసుకునేటందుకు పెద్దలు చెప్పారు. తమ్ముడు రామదాస్ నాయక్ గారు చెప్పారు, మన మంత్రులు ఉన్నారు, పెద్దలు మన బట్టి విక్రమార్క గారు, పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పెద్దలు మన నాగేశ్వరరావు గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు. మరి వీరందరూ మనకు ఉండడం మనకు కూడా చాలా అదృష్టంగా కూడా చెప్పవచ్చు. ఎందుకు అని అంటే వారందరికీ కూడా ఈ జిల్లా మీద సంపూర్ణమైన అవగాహన ఉంది. మన నియోజకవర్గం గురించి కూడా అందరికీ తెలుసు. మనం ఏ రకంగా భద్రాచలం నష్టపోయినామో, ఏ రకంగానైతే బైఫర్కేషన్లో మనం అందరం నష్టపడ్డామో, అలాంటివన్నిటి దాని మీద కూడా అందరికీ సరైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు ఉండడం మనం చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. అంతేకాదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు మన రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంతం పట్ల, ఈ ఏరియా పట్ల, ఇదంతా కూడా పెట్రోల్ ఏరియా కనుక ఈ ప్రాంతంలో ఉన్న గిరిజనులందరికీ కూడా ఇల్లు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆ ప్రోగ్రాం ఇక్కడనే ప్రారంభించడం కూడా జరిగింది అనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పాలని తప్ప. అంతేకాకుండా మనం అందరం బాగా ఆలోచించాలి. ఈ నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో విద్యుత్ సమస్యతోటి, రెవెన్యూ సమస్యలతోటి, అతి హక్కుల సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నాం. వీటిని అన్నింటినీ కూడా అధిగమించేందుకు ముందుందామని ఈ వేదిక ద్వారా మీ అందరికీ నేను సర్వనాయంగా మనం చేస్తున్నా. నేను కాంగ్రెస్ పార్టీ వాదిని. ఎందుకు అనంటే
రాహుల్ గాంధీ కానీ, అంతకుముందు ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు కానీ, మరి నాన్నగారైనటువంటి రాజీవ్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి శిష్యుడిగా, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారితో ఉన్నాం, ఎన్నడూ కూడా ఆయన వర్గమైన ఎవరి వర్గమైన కూడా అందరినీ చూసి, అందరినీ కూడా సమస్యతో చూసి, మరి ఏరియాల అభివృద్ధికి నిధులిచ్చే దాంట్లో ముందున్నటువంటి గత ముఖ్యమంత్రులు అందరూ కూడా చూసాం. పక్కనే ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రి ఉన్నాడు. నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నా. ములుగులో వారి ద్వారా కూడా చాలా సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ చాలా చేయడం జరిగింది. ఎందుకంటే మీకు గుర్తు చేస్తున్నా, ఏ రకమైనటువంటి ఇబ్బందులున్నా, ఏ రకమైనటువంటి సమస్యలున్నా, ఏ రకమైనటువంటి కష్టాలున్నా, ఇంతకుముందు మన అన్నగారు చెప్పారు, మన భద్రాచలం నుండి ఇక్కడి వరకు మనకు వాజేడు వరకు ఉన్నటువంటి రోడ్డు పూర్తిగా అధ్వానమైన పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు వస్తే ఇమ్మీడియట్ గా మంత్రులు ఉండేవాళ్ళు, వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇమ్మీడియట్ గా మరి అధికారులతో రివ్యూ చేసుకొని తక్షణమే పరిష్కరించే దాంట్లో ఉండేవాళ్ళం. కానీ మన ఏఐసిసి ఇచ్చినటువంటి పిలుపు మేరకు, మన ఏఐసిసి ఇచ్చినటువంటి పిలుపు మేరకు అందరూ కూడా అక్కడే ఉండాలి అనే దానికి మనందరూ వెళ్ళడం జరిగింది తప్ప ఇంకోటి కాదు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, మీరందరూ ఎన్నో చాలా అవసరం భరిస్తూ ఈనాటి సన్మాన గ్రహీత మా పెద్దన్న, మా మంచిలో, మా చెడులో, మా సంతోషంలో, మా దుఃఖంలో అన్నిట్లో కూడా నేనున్నాను అని భరోసా ఇచ్చినటువంటి మన పెద్దన్న, ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొదెం వీరన్న గారికి, అలాగే ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ నాయకులకు, ముఖ్యంగా మహిళా కాంగ్రెస్ నాయకురాలకు అందరికీ కూడా, పుర ప్రముఖులకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందరికీ రోజు ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ వచ్చింది అంటే చాలా ఆనందంగా ఉంది. మన అందరి తరఫున అన్నకు అభినందనలు తెలియజేస్తున్నాను. అసెంబ్లీ ఎన్నికల తర్వాత నిరుత్సాహంగా ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక ఉత్సాహం కలిగింది ఈ రోజు అని చెప్పాలి. ఎంతమంది నాయకులు మనకు భరోసా ఇచ్చినా ఎక్కడో మనకి చిన్న బాధ అనేది ఉంది. ఆ బాధ పోయింది ఈ రోజుతో. ఎందుకంటే కరుడు కట్టినటువంటి కాంగ్రెస్ నాయకుడికి, కాంగ్రెస్ వాదులకు ఏదో ఒక రోజు తప్పకుండా న్యాయం జరుగుతుంది అని చెప్పడానికే నిదర్శనం మన అన్న అన్న ఈ రోజు ఈ పదవి వచ్చింది అంటే మనకు సంతోషంగా ఉన్నా, వాస్తవంగా మంత్రి పదవి రావాలి. అయినప్పటికీ కూడా కొన్ని వాస్తవాలు చెప్పుకుంటే చేదుగానే ఉంటాయి. అయినా కూడా ఆయన రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీకి అంకితమైంది. కాంగ్రెస్ పార్టీకి నిస్వార్థంగా సేవ చేసినటువంటి నాయకుడు ఈరోజు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీతోని, ఆ ప్రభుత్వంతోని మనం ఎన్ని బాధలు పడ్డామో మనకు తెలుసు. మనం మన స్థాయిలోనే బాధపడ్డామంటే ఆయన ఎమ్మెల్యే అయ్యి, ప్రభుత్వం ఏమో బీఆర్ఎస్ ప్రభుత్వం, అక్కడ నిధులు రాక, అక్కడ మాట్లాడినా కూడా ఆ మాటలు అక్కడ దాకా ఆయన మాటలు పట్టించుకునేటువంటి నాదుడు లేకపోయినప్పటికీ కూడా పార్టీ మారలేదు. ఆయన స్వార్థపరుల రాజకీయాలకి డబ్బును ఆశ చూపించినా కూడా ఆ స్వార్థానికి లొంగనటువంటి మహనీయుడు అనే చెప్పాలి పొదెం వీరయ్య గారు. ఈరోజు ఎన్ని చెప్పుకున్నా కూడా తక్కువే వీరయ్య గారి గురించి. వీరయ్య గారి గురించి కాదు ఈరోజు మనం చెప్పుకోవాల్సింది. వీరయ్య గారి గురించి చెప్పుకోవాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అందరి గురించి చెప్పుకోవాలి.
ముగ్గురు మంత్రులు ఉన్నారు, స్థానిక ఎమ్మెల్యేలు ఉన్నారు. తప్పకుండా కాంగ్రెస్ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటారు. అంతకు మించి మన అన్న వీరన్న గారు ఉన్నారు. పదవులు అంటే ఆయన కొత్త ఏం కాదు. ఏసీసీ మెంబర్గా చేసిండు, పిసిసి ఉపాధ్యక్షుడిగా చేసిండు, జిల్లా అధ్యక్షుడిగా చేసిండు. ఈరోజు కార్పొరేషన్ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించారు. మునుముందు ఎన్నో బాధ్యతలుగా ఎన్నో పదవులు అలంకరించాలి. ఆ పదవికే వన్న తెచ్చేటువంటి వీరన్న గారు మునుముందు చాలా పదవులు అలంకరించాలి. మన అందరినీ కూడా ఆయన గుండెలో పెట్టుకోవాలి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ M4 న్యూస్ ఛానల్.